ఫేస్బుక్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని అన్న తర్వాత ఓల్డ్ పాస్వర్డ్ అని అంటుంది. రీజన్ ఏంటిదంటే అకౌంట్లో వేరే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా పాస్వర్డ్ చేంజ్ చేసి ఊరికే లాగిన్ అవుతుండ్రు. ఇక మనం కూడా పాస్వర్డ్ కొత్తది క్రియేట్ చేసి లాగిన్ అయినాము. దాని తర్వాత నెక్స్ట్ అని అనుకుంటూ పోతుంటే ఇక్కడ అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమో మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్, గెట్ కోడ్ ఆన్ ఫోను, గెట్ కోడ్ ఆన్ వాట్సాప్ అని కూడా చూపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా హ్యాకరియే. మరి వాళ్ళు లాగిన్ అవుతున్నారు కదా, మరి వాళ్ళకి ఆప్షన్స్ రావంటే వాళ్ళకు చూపించవు, మనకి మాత్రమే చూపిస్తున్నాయి. అగో మరి ఇక్కడ నుంచి హ్యాకర్కి పోకుండా మనం అకౌంట్ ఎట్లా అన్లాక్ చేసుకోవాలి, అసలు కుదరదా? ఈ ప్రాబ్లమ్ని అయితే మస్తు మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గేమింగ్ అకౌంట్లు కొనుడు, అమ్ముడు, దోస్తుగాడు ఆడుకుంటాడని అకౌంట్ ఇచ్చుడు, దోస్తుగాని అకౌంట్ దొబ్బేసుడు, ఇట్లాంటివన్నీ చేసి నెంబర్లన్నీ ఈమెయిల్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు లాగిన్ అయ్యేసరికి అకౌంట్ లాక్ పడుతుంది. ఇక ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఆప్షన్ నో లాంగర్ అవైలబుల్ అనిపించుకునేటట్టుగా మనము ఇట్లా 4-5 కోడ్లు ఎంటర్ చేయగానే గా ఆప్షన్ మొత్తం కూడా పోతుంది, గిట్లా మనకి చూపిస్తుంది. గా పైన ఈమెయిల్ని కూడా గిట్లనే సెలెక్ట్ చేసుకోవాలి, నో లాంగర్ అనేటట్టుగానైతే చేసుకోవాలి. ఈ వీడియో మస్తు మందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ అకౌంట్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లంలో ఉందంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సింపుల్ ట్రిక్ కనుక ఫాలో అయితే అకౌంట్ మీది కూడా జప్పున ఓపెన్ అవుతుంది. ఓకే కదా. ఇక ముందుగా అయితే ఈ ఈమెయిల్, ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు అనేది మొత్తం కూడా నో లాంగర్ అనేలాగా మనం ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత మనము హోమ్ పేజ్ దగ్గరికి వచ్చినాం అనుకోండి, అంటే ఈ కన్ఫర్మ్ దగ్గర ఇవన్నీ పోయిన తర్వాత ఇట్లా మినిమైజ్ చేసేసి ఫేస్బుక్ యాప్ కనుక ఓపెన్ చేసినాం అనుకోండి, గిట్లా ట్రై అగైన్ సంథింగ్ మేడ్ రాంగ్ అంటది, ఆటోమేటిక్గా గిట్లా లాక్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, అకౌంట్ లాగిన్లోనే ఉండి వేరే వాళ్ళు పాస్వర్డ్ చేంజ్ చేసినప్పుడు గిట్లా సెక్యూర్ యువర్ అకౌంట్ వస్తుంది కదా, క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా అడుగుతుంది, దిస్ ఈజ్ నాట్ మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అంటే సంథింగ్ వేరే పర్సన్స్ హ్యాక్ చేసిండ్రు అన్నట్టుగా సెలెక్ట్ చేసుకోగానే గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మన అకౌంట్ ప్రతి ఒక్క డీటెయిల్, నేము, పాస్వర్డ్, ఈమెయిల్స్, ఫోన్ నెంబర్స్, అకౌంట్ను ఫాలో అయినవి, గేమ్స్ ఏమైనా లీక్ చేసినవి, ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేస్తుంది. సో మరి వేరే వాళ్ళు లాగిన్ అయ్యారు అంటే ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు కిరికిరి చేసి పడేస్తారు కదా, ఏదో ఒకటి డీటెయిల్స్ని యాడ్ చేసుడు, రిమూవ్ చేసుడు, కొత్తగా గేమ్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాడు, పాస్వర్డ్ చేంజ్ చేసుడు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. కాబట్టి మనకి సెక్యూరిటీ పర్పస్గా అవన్నీ కూడా చూపిస్తుంది. నెంబర్స్, ఈమెయిల్స్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమనడము ఇవన్నీ కూడా చూపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి టోటల్గా కంప్లీట్ అయిపోయాక పాస్వర్డ్ అడుగుతుంది, రివ్యూ ఈమెయిల్ అడ్రస్ అంటుంది, అకౌంట్ సెంటర్ అంటుంది, ఫోన్ నెంబర్ అంటుంది, ఫాలో అయినవి కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇవన్నీ కూడా మనము 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని పోయినాక ఈమెయిల్స్ చూపిస్తుంది, మనం కావు అనిపించినవి రిమూవ్ చేసుకోవాలి, కావాలనిపించినవి యాడ్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ దగ్గర కూడా సేమ్ అలాగే అడుగుతుంది. సో అక్కడ మరీ ఎడిటింగ్ ఎక్కువగా ఉంది, నెంబర్స్, ఈమెయిల్స్ కనిపించడము, అందుకే దాన్ని స్కిప్ చేసి పడేసిన. ఇట్లా కంటిన్యూ చేయగానే ఫేస్బుక్ అకౌంట్ సింపుల్గా ఓపెన్ అయ్యింది. నెక్స్ట్ మనం లాజిక్ ప్రకారంగా వెళ్ళి సెక్యూర్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసినామంటే ఆన్ ది స్పాట్లోనే మనకి ఫేస్బుక్ అకౌంట్ ఎట్లాంటి రంజు లేకుండా ఓపెన్ అయిపోతుంది.